హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి సిరివెన్నెల అనే లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. ఇదిలాని ఎవరైనా మనసైనా రే సంకోచం మెరిసిన ఆరంటికి మించిన డెమో వీడియో అయితే చూసారు కదా. మీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు ఆల్క్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆల్క్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురుజీ 184 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది వాల్యూమ్ అని. మీరు డైరెక్ట్ 2.15 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి 1 by 1 మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ వేరియా అని ఉంటుంది, దాన్ని ఫిల్ చేసుకుని ఫోటోని. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే జరుపుకోండి. కింద లిరిక్స్ అయితే ఉంటాయి, దీని కిందకైతే జరుపుకోండి. తర్వాత మళ్ళీ 4.6 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దాని మీద ట్యాబ్ చేయండి. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే జరుపుకోండి. టోటల్ మీకు 16 ఫొటోస్ అయితే కావాలి. నాకైతే 16 ఫొటోస్ పట్టింది. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే జరుపుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే జరుపుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందకైతే జరుపుకోండి. నేను వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 26.21 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి లిరిక్స్ కిందకైతే జరుపుకోండి. ఇలా అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర +10 అయితే చేసుకోండి, 10 లేదా 15 చేసుకోండి. లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10 అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి మళ్ళీ మూవ్ ట్రాన్స్ఫర్ నుంచి రొటేషన్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర 15 చేసుకొని లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర -10 చేసుకోండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి కీ యానిమేషన్ అయితే ఇచ్చేసేయండి. మీరు స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్, స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర 15 ఇచ్చేయండి, లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర -10. ఇలా ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి రొటేషన్ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 184 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత మీరు రొటేషన్ కీ యానిమేషన్ ఇచ్చిన ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి.
మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇది రొటేషన్ యానిమేషన్ ఇచ్చిన ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయాలి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.